వేపలసింగారం గ్రామంలో ఘనంగా బొడ్రాయి ఉత్సవాలు. హుజూర్నగర్ మండలం జూన్ 24 నిజం చెబుతాం న్యూస్. హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో బొడ్రాయి మరియు గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గ్రామ ప్రజల సహకారంతో ఎక్కడా జరగని విధంగా వేపలసింగారం గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చక్కర సైదమ్మ వీరారెడ్డి మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో 20 ఏళ్ల నాటి కళ నెరవేరిందని, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున గంగాజలంతో వచ్చి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చక్కర వీరారెడ్డి, మాజీ ఎంపీటీసీ సర్పంచ్ రాధాగోపారెడ్డి, రామాలయ దేవాలయ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడ అయ్యగారు పిలుస్తున్నారు. జలాభిషేకం టైం అయిపోతుంది. అయ్యగారులు విగ్రహాలను ఊళ్ళోకి తీసుకుపోమని అక్కడికి రామాలయం దగ్గర తీసుకురమ్మంటారు. మీరు తొందరగా వచ్చి ఈ జలాభిషేకాన్ని తొందరగా ముగించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ జలాభిషేకంలో పాల్గొన్న మహిళలు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని బిందెలు పోయింది, ఎక్కువ పోయింది, తక్కువ పోయింది. వచ్చిన వాళ్ళందరూ కూడా జలాభిషేకము తదనంతరము సమయం లేదు. విగ్రహాలు ఊరేగింపుగా ఊళ్ళో తిరగాలి కాబట్టి మహిళలు అందరూ తొందరగా, ఇంకా ఎవరైనా జలాశయంలో పాల్గొనే వాళ్ళు తొందరగా ఇక్కడికి రావాలి. వెంకటరెడ్డి డోన్ రావాలి, డోన్ బయలుదేరాలి పైకి. అటు అట్టి తెచ్చాలని ఇట్టి తెచ్చాలని డోన్ కవర్ చేయాలి. ఆటో వెంకటరమణ ఆటో ఇప్పుడు మంచినీళ్ళు క్యాన్లు ఇక్కడ 3 తీసుకురావాలి దగ్గరికి. ఆ వాటర్ ట్యాంకర్ పోలీసు వారు ఆ వాటర్ ట్యాంకర్ వెంకటరమణ రామాలయం ముందు వస్తారు 2 గంటలు అనుకోవాలి. ఏమండి ముందు రామాలయం ముందు రావాలి. రామాలయం గారికి పీఠంతో కూర్చున్నారు. బండ్లు రావాలి. బండ్లు బాగా ఇబ్బంది పడతాయి.
రామాలయం ముందుకు పోవాలి. వెంకటరమణ ఆటో తొందరగా రావాలి ఇక్కడికి. దాంట్లో కాంబినేషన్ పట్టుకోవాలి. వెంకటరమణ విడదీస్తున్నావా?